ఇక జడ్జ్ లాస్ట్ తీర్పు చెప్పే టైంకి విహారీ ఎలాగోలాగా లేచి అక్కడికి వస్తాడు. ఆగండి అని అరుస్తూ ఉంటే ఇంకా అందరూ చాలా షాకింగ్గా విహారీ వైపు చూస్తూ ఉంటారు. ఇంకా మీరేం మాట్లాడాలనుకున్నా బోన్లోకి వచ్చి మాట్లాడండి అని జడ్జి చెప్పడంతో విహారీ బోన్లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మీరిచ్చే తీర్పు వల్ల తనకి శిక్ష పడితే జీవితాంతం ఆ నింద తను మొయ్యాల్సి వస్తుంది. తను నిరపరాధి, తను ఏ తప్పు చేయలేదు. దయచేసి తన వ్యక్తిత్వాన్ని నిర్ధారించుకోవడానికి నాకు ఒక్క రోజు గడువు ఇవ్వండి అని చెప్పి ఉంటాడు. ఇంకా సరే అని జడ్జి కూడా ఓకే చెప్తుంది. ఆ తర్వాత విహారీ బయటికి వచ్చాక మళ్ళీ భుజంగం ఫోన్ చేస్తాడు. ఏంట్రా సీసీటీవీ ఫుటేజ్ అడ్డు పెట్టుకొని ఇప్పుడైతే దాన్ని కాపాడగలిగావు, కానీ సాక్ష్యాధారాలు ఎలా సంపాదిస్తావురా అని చెప్తూ ఉంటే రే అసలు నీ వల్లేరా ఇదంతా అని విహారీ మండిపడుతూ ఉంటాడు. అంటే విహారీ యాక్చువల్గా పోలీసులే వాళ్ళని కొట్టుకున్న సంఘటన సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొచ్చి ఉంటాడు. అందులో లక్ష్మికి హెల్ప్ చేసిన కానిస్టేబులే ఆ సీసీటీవీ ఫుటేజ్ని విహారీకి ఇచ్చి ఉంటుంది. ఇదంతా మనకి అక్కడక్కడ చిన్న చిన్న సీన్స్ లాగా చూపిస్తూ ఉంటారు. మేబీ ఈ రోజు ఎపిసోడ్లో ఇదంతా వస్తుందేమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.